వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. సైకిల్ బయట ఉండాలి, టీ గ్లాసు సింకులో ఉండాలి. బాబు పవన్ పై జగన్ విమర్శలు. విశాఖను విశాఖపట్నంగా మార్చేశారు. 2 నెలల్లో వైసీపీని ఇంటికి పంపిస్తామన్న లోకేష్. తెలంగాణ నేతలతో బీజేపీ జాతీయ నాయకత్వం భేటీ. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చ. ముప్పై ఏళ్లుగా రాజకీయాలు ఎలా ఉన్నా అభివృద్ధి మాత్రం ఆగలేదు. హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడుతుందన్న రేవంత్ రెడ్డి. ఆధార్ కార్డును డియాక్టివేట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ ఫైర్. రాజ్కోట్ టెస్టులో భారత్ ఘన విజయం. ఇంగ్లాండ్పై 435 పరుగుల తేడాతో గెలుపు. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. రాప్తాడు సిద్ధం సభలో మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసే వాళ్ళు అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలు చొక్కాలు మడతేసి చంద్రబాబును 2019లో 23 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టోలతో చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ రావాలన్నారు. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్లోనే ఉండాలంటూ పంచి డైలాగు వేశారు సీఎం జగన్. నాయుడు గారి మోసాలని, చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు విందు భోజనం పెడతా అని, బిర్యానీ పెడతా అని మోసపూరిత ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడతా ఉన్న అన్నాన్ని, గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గర నుంచి లాక్కోవటానికి అడుగులు వేస్తా ఉన్నాడు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. జగన్ మార్పు ప్రతి పేద ఇంట్లోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, జగన్ మార్పు ప్రతి సామాజిక వర్గంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు, ఇంతగా కనిపిస్తా ఉన్నప్పుడు అయ్యా చంద్రబాబు నీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని చెప్పి ఇదే సందర్భంగా ఇదే వేదికపై నుంచి ఇక్కడే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే జగన్కు ప్రజాబలం లేదని మరి చంద్రబాబుకు పొత్తులెందుకు అని అడుగుతా ఉన్నా. తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర 2 కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. తన సైకిల్ తోయటానికి నీకు వైసీపీ పాలనలో విశాఖను గంజాయి క్యాపిటల్గా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పులమయం చేసిందని మండిపడ్డారు. విశాఖ నగరంలోని తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన శంకారావం సభలో ఆయన మాట్లాడారు. విశాఖను విశాఖపట్నంగా మార్చేశారు. 2 నెలల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. అధికారంలోనికి వచ్చాక విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రైల్వే జోన్, విశాఖకు మెట్రో ప్రాజెక్టు హామీలను జగన్ నెరవేర్చలేదని విమర్శించారు. చంద్రబాబు సూపర్ 6 పేరుతో హామీలను ప్రకటించారని చెప్పారు. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఏటా డిఎస్సీ ప్రకటిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి, ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. మీ కంపెనీ ఒక బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది తల్లి. ఆ బులుగు బటన్ నొక్కితే అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి. ఒప్పుకుంటా 10 రూపాయలు పడుతుంది, కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి. అమ్మా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమని. ఊదొద్దు తల్లి, ఊదితే గాలి ఇంత పీల్చుతున్నావా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, పండగ కానుకల కట్, పెళ్లి కానుక కట్, నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టే కార్యక్రమం కూడా కట్ చేశాడు. ఇక్కడున్న ప్రజలందరినీ నేను క్విజ్ అడగాలనుకుంటున్నా. రెడీగా ఉన్నారా? రోజు జగన్ ఏం తింటాడు? మొదటి ఆప్షన్ కిచిడి, 2వ ఆప్షన్ అన్నం, 3వ ఆప్షన్ ఇసుక. రోజు ఏం తింటాడు? చేతులు పైకెత్తి చూపించండి. ఏ ఆప్షన్? ఇసుక ద్వారా రోజు జగన్ ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 1080 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు 5400 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడు. 2019 ఎన్నికల ముందల ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు ఉన్నప్పుడు జగన్ పంది కొక్కుల్లాగా ఇసుక తింటున్నారన్నారు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక దాదాపు 5000 రూపాయలు అయింది, 6000 అయింది. ఇప్పుడు అడుగుతున్నా జగన్ ని, ఏ పందికొక్కు ఏ ఇసుక తింటున్నాడు? జగన్ అడగాలనుకున్నా, ఇసుక రుచి బాగుందా? 2 నెలలు ఓపిక పట్టి జగన్ వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. తల్లి పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి మీ కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ 6 హామీలు ప్రకటించారు. 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసే బాధ్యత మేము వ్యక్తిగతంగా తీసుకుంటాం. అంతేకాదు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. 2వ హామీ, స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మేము అందిస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ఎంత? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 3వ హామీ, రైతులకి అండగా నిలబడడానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటదా? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది. తెలంగాణలో కారు కమలం దోస్తీ కడుతున్నాయా? వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు కలిసే బరిలో నిలుస్తాయా? అందుకనే ఈ మధ్యన బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తగ్గింది. మరి ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే క్యాడర్ మాట ఏంటి? వారు సహకరిస్తారా లేక 3వ పార్టీ అయిన కాంగ్రెస్ వైపు చూస్తారా? తెలంగాణలో మళ్లీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? నిన్నటి వరకు తిట్టుకున్న వారే త్వరలో చేతులు కలపబోతున్నారా అంటే విశ్లేషకుల నుంచి అవునని సమాధానమే వస్తోంది. ఇంతకాలం బద్ధశత్రువుల్లా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ రానున్న లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. 2 పార్టీల పొత్తుపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అంతేకాదు గులాబీబాస్ కేసీఆర్ ఏకంగా పార్టీ నేతలకు ఈ మేరకు హింట్ కూడా ఇచ్చేశారని టాక్ వినిపిస్తోంది. ఇటీవల కీలక నేతలతో జరిగిన ఓ సమావేశంలో కేసీఆర్ కమలనాథులతో పొత్తు అంశాన్ని ప్రస్తావించారని, అయితే దీనిపై నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని సమాచారం. కాషాయ దళంతో పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓట్లు చేజారుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ మరికొందరు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన ఆప్షన్ అని కేసీఆర్ నిర్ణయాన్ని సమర్థించినట్లు తెలుస్తోంది.
అంతేకాదు బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై అసెంబ్లీ లాబీల్లో కూడా ఈ మధ్య జోరుగానే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కమలనాథులతో పొత్తు ఉంటుందేమో అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అనడం విశేషం. మరికొద్ది రోజుల్లోనే ఈ రెండు పార్టీ మధ్య పొత్తు అంశంపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల టాక్. మరోవైపు పార్టీలోని కొందరు కీలక నేతలు మాత్రం ఈ అంశాన్ని కొట్టిపారేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారంటూ బండి సంజయ్ ఎందుకు కామెంట్స్ చేస్తారంటూ లాజిక్ బయటకు తీశారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అయితే ఓవైపు ఇలా పొత్తు అంశాన్ని కొట్టిపారేస్తూనే తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇస్తూ ఒకవేళ పొత్తు ఉన్నా మల్కాజ్గిరి టికెట్ మాత్రం తమదే అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టాలంటే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువ సీట్లు గెలవకుండా చూడాలన్నది బీఆర్ఎస్ బీజేపీల ఉమ్మడి వ్యూహం. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీని కాదన్న ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు తక్కువనే చెప్పాలి. మరోవైపు బీజేపీకి మోదీ చరిష్మా మెండుగా ఉన్న అనేక చోట్ల పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులే లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిస్తే ఈ బలహీనతలు చాలా వరకు కవర్ అవుతాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. బీజేపీ బలంగా ఉన్న 6-7 స్థానాలను వదిలేస్తే మిగతా చోట్ల మోదీ చరిష్మా తనకున్న సంస్థాగత బలంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే యోచనలో గులాబీ నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తుల అంశం ఇప్పటిది కాదనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ రెండు పార్టీలు మిలాఖత్ అయ్యాయని అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకొని ఎన్నికలకు వెళ్ళింది. బీజేపీలో జరిగిన అనేక పరిణామాలను దీనికి ఉదాహరణగా చూపారు. ఇందులో నిజమే ఉందో లేక కాకతాళీయంగా అలా జరిగిందో తెలియదు కానీ ప్రజలైతే ఈ ప్రచారాన్ని కొంతవరకు నమ్మారు. అందుకు తగ్గట్లుగానే ఫలితాలు కూడా రావడం మనందరం చూసిందే. ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు మరోసారి ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ అంశం తెరపైకి వచ్చింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో, కారు కమలం కలిసి బరిలోకి దిగేది ఎంతవరకు వాస్తవమో త్వరలోనే తేలిపోనుంది. వనజాతరకు మరికొద్ది రోజులే సమయం ఉన్న నేపథ్యంలో పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వనదేవతల దర్శనానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో లక్షలాది మందికి పైగా జనం మేడారం వచ్చారని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి తల్లుల సన్నిధికి చేరుకుంటున్న భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి కళ్యాణకట్టంలో తలనీలాలు సమర్పించి సమ్మక్క సారాళమ్మ గద్దెలకు చేరుకుని పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, బెల్లం, చీరా సారే సమర్పించుకుంటున్నారు. 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. దీనిపైన మేడారం గద్దెల ప్రాంగణం నుంచి మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. పెద్ద గిరిజన కుంభమేళా జాతరగా పిలువబడే సమ్మక్క సారక్క జాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ యొక్క జాతరకు ఇప్పటి నుంచే దేశ నలుమూల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చి వారి యొక్క మొక్కులు అప్పచెప్పుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో చూస్తే ఇక్కడ సమ్మక్క గద్దె పైన ఉన్నాం. ఇప్పుడు సమ్మక్క గద్దె పైన ఉన్న మనతో పాటు ఒక పూజారి ఉన్నారు. చెప్పండి, ఇప్పటివరకు ఈ భక్తులకు ఎట్లా దర్శనం ఇస్తున్నారు, పండుగ విశిష్టత ఏంది? మొన్న బుధవారం రోజు మండమెలిగే కార్యక్రమం అయిపోయింది.
ఇక ఒక నెల రోజుల ముందు నుంచే భక్తులు లక్షలాది మంది తరలి వస్తున్నారు. భక్తులకు ఇప్పటికే అన్ని విధాలుగా సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అలాగే భక్తులు ఇంకా క్రమక్రమాన పెరిగే క్రమంలో భక్తులకు ఇంకా సకల సౌకర్యాలు కల్పించాలి. మరియు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు మీరు ఎట్లాంటి సౌకర్యం కల్పిస్తున్నారు? ఎందుకంటే కొంత అధికార లోపం కూడా అవపడుతుంది. వచ్చే భక్తులు ఎందుకంటే కొంతమందికి మీకు తెలిసిన వారికి ఇక్కడ గేట్లు ఓపెన్ చేస్తున్నారు. మరి అంటే ఇక వివిఐపి దర్శనాలని భక్తులు వస్తుంటారు. ఇక వివిఐపి వాళ్ళకు ఓన్లీ ఇక గేట్లు తిరగడం, వాళ్ళకు ఏదో వచ్చిన వాళ్ళకి ఇక పసుపు కుంకుమ అమ్మవార్లకు సమర్పించి ఇక తీసుకొని వెళ్ళిపోతున్నారు. బంగారం గిట్ల సమర్పించి వెళ్ళిపోతున్నారు. ఇది ఇక్కడ అయ్యగారు చెప్పే పరిస్థితి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూసినా కూడా ఈ యొక్క మేడారం సమ్మక్క సారమ్మ జాతర భారతదేశ వ్యాప్తంగా కాకుండా ఇటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల వారు కూడా పెద్ద ఎత్తున తరలిరావడం జరుగుతుంది. ఇదే క్రమంలో ఇక్కడ ఈ యొక్క మొత్తం గద్దె పైన కూడా చూస్తే మొత్తం సీసీ కెమెరా పర్యవేక్షణ కూడా నిర్వహించడం జరుగుతుంది. స్థానికంగా ఉన్న ఇక్కడ ఇద్దరు మంత్రులు ఇటు సీతక్కను దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వీరి యొక్క పర్యవేక్షణలో మొత్తం ఇక్కడ పనులు ఎప్పటికప్పుడు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఉండాలని చెప్పేసి వీరు అందరూ చూస్తున్నారు. ఇక్కడ మొత్తం మీద చూస్తే మొత్తానికి 500 సీసీ కెమెరాలతో పాటు ఈ యొక్క జాతర పర్యవేక్షణ కూడా మొత్తం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జాతరకు భారీ బందోబస్తు సుమారు 14,000 మంది పోలీసు అధికారులు కూడా ఈ యొక్క జాతరకు బందోబస్తులో ఉండడం జరుగుతుంది. ఐజీ సాయి తరుణ్ జోషి అతని ఆధ్వర్యంలో ఈ యొక్క జాతర నిర్వహించడం జరుగుతుంది. జాతరకు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మేడారం సమ్మక్క గద్దెల ప్రాంతం నుండి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ. కుకట్పల్లిలోని సరికొత్త ఆఫర్లతో నాకోడా జ్యువెలర్స్ ప్రారంభించామని ఆ సంస్థ ప్రొపరేటర్ సుభాష్ జైన్ చేతన్ అన్నారు. బంగారం ప్రియులకు సరికొత్త ఆఫర్లతో ఆకట్టుకునేందుకు నాకోడా జ్యువెలర్స్ 4వ బ్రాంచ్ను కేపీహెచ్పీ గోగుల్ ఫ్లాట్లో ప్రారంభించామని తెలిపారు. భారీ స్పందన రావడంతో కేపీహెచ్పీలోని ఇంకో బ్రాంచ్ని స్థాపించామన్నారు. అన్ని రకాల బంగారం, వెండితో పాటు కుందన్, రూబీ స్టోన్, డైమండ్ లాంటి వెరైటీ డిజైన్లతో లభిస్తాయని చెప్పారు. ఈరోజు మా జ్యువెలరీ షోరూమ్ నాకోడా జ్యువెలర్స్ కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది. మేము 1988 నుంచి హౌసింగ్ బోర్డ్ కేపీహెచ్బీ నుంచి ఉన్నాం. రిషబ్ జ్యువెలర్స్, నాకోడా జ్యువెలర్స్, బేరూర్ జ్యువెలర్స్, షాపూర్ నగర్ నాకోడా జ్యువెలర్స్ ఉంది. ఇది కేపీహెచ్బీ 9th ఫేజ్ గోకుల్ ప్లాట్స్ ఓపెన్ చేశాము. మా వద్ద గోల్డ్ ఐటమ్స్ 92, 20 క్యారెట్, 22 క్యారెట్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సిల్వర్లో నో మేకింగ్, నో వేస్టేజ్లో ఇస్తాము. బ్రాండెడ్ ఐటమ్ ఇస్తాము. జ్యువెలరీలో మీకు కుందన్ వర్క్ కావాలా, పోల్కీ వర్క్ కావాలా, డైమండ్ వర్క్ కావాలా, అన్ని బెస్ట్ రేట్ ఇస్తాం మార్కెట్లో. మా దగ్గర ఎటువంటి మోసాలు ఏమి ఉండవు. కస్టమర్ 88 నుంచి మేము సర్వ్ చేస్తున్నాం కస్టమర్స్కి. ఈ షాప్ న్యూ షోరూమ్ కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు. దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. యోగి 2వ స్థానంలో నిలిచారు. బీజూ జనతాదళకు చెందిన నవీన్ పట్నాయక్ 52.7% పాపులారిటీ రేటింగ్తో మొదటి స్థానంలో నిలిచారు. 51.3% పాపులారిటీ రేటింగ్తో యోగి ఆదిత్యనాథ్ 2వ స్థానాన్ని సర్దుకున్నారు. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ 48.6% ప్రజాదరణతో 3వ స్థానంలో, 42.6%తో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 4వ స్థానంలో, త్రిపుర సీఎం మానిక్ సాహా 41.4% ప్రజాదరణతో 5వ స్థానంలో నిలిచారు. ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ప్రతిష్టాత్మక 58వ జ్ఞాపపీఠ పురస్కారానికి ఎంపికయ్యారు. 2023వ సంవత్సరానికి గాను ఈ ఇద్దరు ప్రముఖులకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ తెలిపింది. 2022వ సంవత్సరానికి గాను గోవా రచయిత దామోదర్ మౌజోకు జ్ఞానపీఠ్ లభించింది.
గుల్జార్గా సుప్రసిద్ధుడైన సంపూరన్ సింగ్ కల్రా హిందీ సినీ సంగీత ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఉర్దూ కవిత్వంలోనూ ఆయన దిట్ట. గుల్జార్కు 2002లో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. గుల్జార్ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. 2004లో పద్మభూషణ్ అవార్డుతో ఆయనను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. హిందీ చిత్రసీమలో చేసిన కృషికి గుర్తింపుగా 2013లో ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. 5 సార్లు జాతీయ ఫిలిం అవార్డు పొందారు. స్లమ్ డాగ్ మిలీనియర్, మాచీస్, ఓంకారా, దిల్సే, గురు వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. స్లమ్ డాగ్ మిలియనర్లోని జైహో పాటకు 2009లో ఆస్కార్ అవార్డు దక్కింది. గుల్జార్ దర్శకుడిగాను రాణించారు. కోషిష్, పరిచయ్, ఇజాజత్ చిత్రాలతో పాటు టీవీ సీరియల్ మిర్జా గాలిబ్కు ఆయన దర్శకత్వం వహించారు. సినీ ప్రయాణంతో పాటు సాహిత్యంలోనూ గుల్జార్ అనేక మైలురాళ్లను అధిగమించారు. కవితలను కొత్త పుంతలు తొక్కించారు. 3 లైన్లతో పద్యాలను రచించి చరిత్ర సృష్టించారు. అమెరికా నౌకాదళ యుద్ధ నౌక అర్లీ బర్క్ క్లాస్ గైడెడ్ క్షిపణి విధ్వంసకర నౌక యుఎస్ఎస్ హాల్సేకు విశాఖ నౌకాదళ కేంద్రంలో తూర్పు నౌకాదళ కమాండ్ ఘన స్వాగతం తెలిపింది. ఈ నౌకను DDG 97గా వ్యవహరిస్తారు. విశాఖలో భారత నౌకాదళం ఆధ్వర్యంలో జరగనున్న సన్ రైజ్ కమాండ్ మిలాన్ 3024 సందర్భంగా జరిగే విన్యాసాల్లో అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ హల్సే కూడా పాల్గొంటుంది. అతడు ఖలిస్తాన్ తీవ్రవాది వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైల్లో NIA ప్రత్యేక సెల్లో ఖైదీగా ఉన్నారు. ఖలిస్తాన్ తీవ్రవాదులతో కూడా సంబంధాలు ఉన్న అమృతపాల్ సింగ్ అతనితో పాటు 9 మంది అనుచరులు అదే జైలులో ఉన్నారు. వారి వద్ద జైలు సెల్లో స్పై కెమెరా, స్మార్ట్ ఫోన్, కీప్యాడ్ ఫోన్, టీవీ రిమోట్, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, స్పీకర్లు, స్మార్ట్ వాచ్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో జైలులో భద్రతా లోపం బయటపడింది. జైలు అధికారులు అవినీతి ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన అర్థం పడుతుంది. జైలులో దారుణమైన భద్రతా లోపంపై దర్యాప్తు చేపట్టారు. భారత్ ఇంగ్లాండ్ మధ్య రాజ్కోట్లో జరిగిన 3వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 434 పరుగుల తేడాతో నెగ్గింది. తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులు చేసిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 122 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా 5 వికెట్లు సాధించాడు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.